జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరూ కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ స్టార్ట్ చేసాం మన కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం బాగుండాలి కదా కాబట్టి ఆ అఖండ హెల్త్ ఛానల్లో హెల్త్ టిప్స్ ఏవైనా ఈ వ్యాధులను కనుగొనడం వల్ల దానికి నివారణ మార్గాలు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తామన్నమాట ఓకేనా కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సరే ఇక న్యూస్ విషయానికి వస్తే హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయెల్ అయితే ఒక భారీ గిఫ్ట్ ఇచ్చిందియా ఇది అలాంటి గిఫ్ట్ కాదు మోగిపోయే గిఫ్ట్ ఇదేంది ఇది ఈ హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయెల్కి అసలే పడదు కదా వాళ్ళు వచ్చి వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చేది ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు సరే అయితే ఒకసారి ఈ న్యూస్ వినండి 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ పైన ఈ హమాస్ తీవ్రవాదులు దాడి చేసి 1400 మంది అమాయకులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులను అతి దారుణంగా హత్య చేసినటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే అంతేకాకుండా మరొక 250 మంది ఈ ఇజ్రాయెల్ మరియు అమెరికా పౌరులను బందీలుగా చేసుకొని గాజాకు తీసుకోపోయినారు ఎవరు హమాస్ తీవ్రవాదులు ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ అదేవిధంగా ఈ హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం అయితే జరుగుతూనే ఉన్నది ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు కదా అయితే అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్ మరియు హమాస్ తీవ్రవాదుల మధ్య ఒక సంధి ఒకటి కుదిరింది అదే కాల్పుల విరమణ ఒప్పందం ఈ హమాస్ తీవ్రవాదులు కనుక తమ వద్దనున్నటువంటి ఈ ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా బందీలను విడుదల చేసినట్టయితే ఇక హమాస్ జోలికి రామని యుద్ధాన్ని నిలిపేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే ప్రకటించింది అందుకు హమాస్ తీవ్రవాద సంస్థ కూడా అంగీకరించింది సరేనో అలాగేనో అనేసి ఇక గత జనవరిలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తా హమాస్ తీవ్రవాదులపైన దాడులు చేయడం నిలిపేసింది సరే అనుకున్నట్టుగానే హమాస్ తీవ్రవాద సంస్థ ముందుగా కొంతమంది బందీలను అయితే విడిచిపెట్టింది ఇక మిగిలిన బందీలను విడిచిపెట్టకుండా తమ దగ్గరనే పెట్టుకునిందియా చూడండి ఇంకేం చేయాలి వీళ్ళను దాదాపు 70 మంది ఈ ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా పౌరులను ఈ హమాస్ తీవ్రవాదుల వద్ద ఇంకా బందీలుగానే ఉండిపోయినారనమాట ఇక మిగిలినటువంటి ఈ బందీలను వదిలిపెట్టకుండా ఈ హమాస్ తీవ్రవాదులు ఏం చేశారు 70 మందిని ఈ ఇజ్రాయెల్ వాళ్ళను అదేవిధంగా అమెరికా వాళ్ళను వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు దీంతో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా ఈ రెండు దేశాలు కలిసి తమ బందీలను విడుదల చేయమని చెప్పేసి పదే ఈ హమాస్ తీవ్రవాదులకు విజ్ఞప్తులు చేశారు చెప్పాలంటే బ్రతిలాడినారు కూడా అయినప్పటికీ ఈ హమాస్ తీవ్రవాదులు ఈ ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా బందీలను విడుదల చేయలేయా దీన్ని అంటారు ఏది డిక్కీ బలిసి కొట్టుకుంటుంది అని చెప్పేసి దీన్ని అనేది ఎందుకంటే ఒకవేళ తమ వద్ద ఉన్నటువంటి 70 మంది ఇజ్రాయెల్ బందీలు కన్నా విడిచిపెట్టినట్టయితే ఇక ఇజ్రాయెల్ తమ పని పడుతుందని తాము ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెతికి చంపుతారని చెప్పేసి ఈ హమాస్ తీవ్రవాదులు అయితే భయపడినారు అసలు నాకు తెలియక అడుగుతా ఇంత పిరికేదవలకు అంత వారాక్షన్ చెప్పండి మేమేదో పీకేచ్చాం అజ్జేచ్చాం ఇజ్జేచ్చాం అని చెప్పేసి ఇవన్నీ ఎత్తుల మాటలన్నీ కూడా మాట్లాడినారు కదా ఎందుకు వీళ్ళకి పొకండాలన్నీ ఎందుకంటాలే పోయేసి కనీసం ఆయుధాలు లేనటువంటి ఈ నిరాయుధులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులపైన దాడి చేయడం ఎందుకు ఏంది ఇదంతా కూడా ఎందుకురా స్వామి దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది ఈ హమాస్ తీవ్రవాదులు ఒత్త పిరికిగొడ్లు అవునా కాదా నేను చెప్పేది కరెక్టేనా కాదా వీళ్ళకి నేరుగా యుద్ధం చేయడం చేత కాదు చావలే ఇక్కడ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా ఇప్పుడు మన దేశం మీద కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా వచ్చి దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తారు కదా తీవ్రవాదులంతా కూడా వాళ్ళు కూడా మన సైన్యాన్ని కానీ మనల్ని కానీ నేరుగా ఢీకొట్టలేరు వాళ్ళకంత దమ్ము ధైర్యం లేవు వాళ్ళు చేసేటివన్నీ కూడా ఈ దొంగ దెబ్బలే అది వీళ్ళ దొంగ బతుకు అయితే ఎంతకీ ఈ హమాస్ తీవ్రవాదులు బందీలను విడిచిపెట్టకపోవడంతో ఇక ఇజ్రాయెల్ అయితే ఎదురు దెబ్బతీయాలని చెప్పేసి ఒక నిర్ణయాలకి అయితే వచ్చేసింది ఫైనల్గా అంతే నిన్న ఇక ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక్కసారిగా గాల్లోకి లేసాయి అంతే ఇక గాజాలోనే రఫా అంటే మీకు గుర్తున్నదా ఆలేసాన్ రఫా అని చెప్పేసి ఒకప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం అంతా రేపినారు అమ్మాయిల బిళ్ళ మామూలుగా లేదు అంతా సింపతిని సానుభూతిని పొందడానికి పెద్ద కథ చేశారు ఆ రఫాను అలాగే ఉత్తర గాజాను దాంతోపాటు ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా దున్నిపారేశారు అట్లా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాద స్థావరాలపైన మెరుపు దాడులు చేశారు ఈ దాడుల్లో ఏకంగా 400 మంది హమాస్ తీవ్రవాదులు కుక్క సావు చచ్చారు చాలా మంది శవాలైతే తునకలైపోయినాయంట తునకలు అసలు చేతులు ఎక్కడ ఉన్నాయో కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తలకాయ ఎక్కడ ఉన్నదో అర్థం కాక మిగిలిపోయినటువంటి హమాస్ తీవ్రవాదులు సతమతం అవుతారంట ఎత్తుకోలేక ఆ మారి చేశారనమాట అయితే ఇంతటితో ఇజ్రాయెల్ అయితే ఆగల తూర్పు గాజా పైన త్వరలోనే దాడులు చేస్తామని చెప్పి
కాబట్టి తూర్పు గాజా నుంచి ఈ పాలస్తీనా ప్రజలంతా కూడా ఈ దక్షిణ గాజాకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఈ తూర్పు గాజాలో హమాస్ తీవ్రవాద స్థావరాలు ఎక్కువగా ఉన్నాయంట. దీంతో ఈసారి తూర్పు గాజాను లేపేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అంటే ఈ రంజాన్ మాసంలో ఈ హమాస్ తీవ్రవాదులకు మరొక భారీ గిఫ్ట్ ఇవ్వడానికైతే ఇజ్రాయెల్ రెడీ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఇది రంజాన్ మాసము, ఇక్కడ మంచి వాళ్ళకు మంచి గిఫ్ట్లు ఇవ్వాలా. ఇప్పుడు ఈ హమాస్ తీవ్రవాదులకు ఏం కావాలా? ఎంతసేపటికి హింస కావాలా? వాళ్ళకి ఏదైతే కావాలో, ఏదైతే ఇష్టమో అదే కదా ఇవ్వాలా. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన హింసను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నారు ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.